మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నా వినియోగదారులు మాత్రం మోసపోతూనే ఉన్నారు. నిత్యావసర సరుకులు కల్తీల బారిన పడి మోసపోతుంటే తూనికలు కొలతల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో నిఘా పర్యవేక్షణ లేదన్నది కాదనలేని వాస్తవం. ఆయా శాఖల సిబ్బంది కొరతే సమస్యకు మూలంగా మారింది. గుంటూరు జిల్లాలో ఇటీవల నిత్యావసర వస్తువుల కల్తీల పరంపర కలకలం రేపింది. కల్తీకారంపై యంత్రాంగం జరిపిన దాడుల్లో ఏకంగా 50 నుంచి 60 వేల బస్తాలు బయటపడ్డాయి. కల్తీకారం మాత్రమే కాదు, ధనియాలు, మిరియాల పొడి, పాలు, బెల్లం ఇలా కల్తీకి కాదేదీ అనర్హం రీతిలో కొందరు వ్యాపారులు పరిస్థితిని మార్చేశారు. కాసుల కక్కుత్తికిపోయి ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. చిల్లర వర్తకులు తమకు నచ్చిన విధంగా ప్యాకింగ్ చేసుకుంటూ కోట్లు గడిస్తున్నారు. కల్తీకారం దాడుల సమయంలో వ్యాపారుల బండారం బయటపడింది. ఉత్పత్తి తేదీ, బ్యాచ్ నంబర్లను సైతం నచ్చినట్లు ముద్రించుకున్నారు. వాస్తవానికి ఏ వస్తువునైనా ప్యాకింగ్ చెయ్యాలంటే తూనికలు, కొలతల శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. కాని ఇవేవీ ఎవ్వరికీ పట్టడం లేదు. మార్కెట్లు, రైతు బజార్లలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనేటప్పుడు వినియోగదారులు నష్టపోతున్నారు. తూచేందుకు వేరే వస్తువులు ఉపయోగించడం, కొన్నిచోట్ల 50, 100 గ్రాముల గుళ్ల స్థానంలో రాళ్లను వినియోగిస్తుండడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సరైన తూకమా కాదా అన్న సంగతి వినియోగదారుడు తేల్చుకునే అవకాశమే లేదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లుతున్న రోజుల్లోనూ అశాస్త్రీయ పోకడలతో నష్టపోతున్నామంటున్న వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వమే తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాళ్లు వేసేరాళ్లు కూడా దాటిని స్థిమిత స్థితిలోకి తీసుకొచ్చి వేయాలి. అలా చేయకుండా ఆ రన్నింగ్ లో ఫోర్స్ గా వేసినప్పుడు తూనిక రాళ్లు కూడా కొలతలో తేడా వస్తుంది. అన్ని చోట్ల కూడా వినియోగదారుడు మోసానికి గురవుతున్నాడు. ఏది కొన్నా సరే కనీసం మినిమం 10 నుంచి 20-25 గ్రాముల ధరకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. కానీ వినియోగదారుడు ఎవ్వరూ పోయి తోక వేసుకోలేడు. దీనికి అవసరం లేదు, అవకాశం లేదని చెప్పేసి ధైర్యంతో వ్యాపారస్తులు ఈ విధంగా మోసాలకు గురి చేస్తున్నారు. వినియోగదారుడు ఎవరికైనా సరే కంప్లైంట్ చేయాలంటే వీళ్ళ నెంబర్ కానీ, వీళ్ళ అడ్రస్ కానీ, వీళ్ళ ఆఫీసు కానీ ఎక్కడా కూడా కనిపించదు. వినియోగదారుడు ఈ విధంగా నష్టపోకుండా తగు చర్యలు చేపట్టాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పుడు 50 గ్రాములు ఉండదు, సమ్టైమ్స్ 100 గ్రాములు ఉండదు, ఏదో ఒక 200 గ్రాములు పెడతారు, మిగతాది మామూలు రాళ్ళు పెడుతున్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లలో వినియోగదారులు నష్టపోకుండా ఉండాలంటే ఆహార భద్రత, తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ, నిఘా ఎంతో అవసరం. కానీ ఈ శాఖల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న సిబ్బందితోనే సమర్థంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు ఈ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు చెప్తున్నారు. యాక్చువల్గా WHO నామ్స్ కానీ, సెంట్రల్ పబ్లిక్ హెల్త్ దీని ప్రకారం 1,00,000 రూరల్ పాపులేషన్కి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్, 50,000 అర్బన్ పాపులేషన్కి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. దాని ప్రకారం 629 మంది మనకు కావాలి. ప్రజెంట్ మా అధికారుల చొరవతోటి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి చొరవతోటి, మా మినిస్టర్ గారి చొరవతోటి, కమిషనర్ గారి చొరవతోటి ఒక 26 పోస్టులు ప్లస్ జోనల్ క్యాడర్లో ఉన్న పోస్టులు 9 వచ్చినాయి. 40 పోస్టులు రాబోతా ఉన్నాయి. జిల్లాకు 3 ఎక్స్ట్రా రాబోతా ఉన్నాయి. అవి వస్తే సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. మనకి తగిన స్టాఫ్ అనేది మనకి లేదు. సో ఈ స్టాఫ్ కొరతతో మనం అన్నిటి మీద సరైన నిఘా పెట్టలేకపోయినప్పటికీ మన చేతనైనంతలో ఉన్న స్టాఫ్తోనే మనము ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ ఉండేటట్టు చూసుకోగలుగుతున్నాం. నిత్యావసర వస్తువుల అమ్మకాలు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరగాలంటే ఏళ్ల తరబడి ఉన్న ఖాళీలు భర్తీ చెయ్యాలి. నిఘా, పర్యవేక్షణ పటిష్టం కావాలంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై దృష్టి పెట్టాలని వినియోగదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.